చక్రి ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా రెండవ విడత స్థానిక సంస్థల ఎన్నికలైతే కొనసాగుతాయి. ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పటికే కూడా అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. మొత్తం కూడా మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలలో కూడా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడం కోసం కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా కూడా ఏదైతే మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా 7 మండలాలలో ఉన్న ఈ గ్రామ పంచాయతీ సెకండ్ స్టేజ్ ఎన్నికలు అయితే జరుగుతా ఉన్నాయి. అదేవిధంగా కూడా మంచిర్యాల జిల్లాలో ఏడిట్లో కూడా దీనికి సంబంధించి కూడా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలకు సంబంధించి కూడా ఆరు మండలాలలో కూడా ఏదైతే ఎన్నికలు చేసారో దీనికి సంబంధించి కూడా ఏదైతే ఇప్పటికే కూడా అధికారులు అన్ని ఏర్పాటు చేస్తారు. చెప్పండి, ఎట్లా అన్నట్టు జరుగుతుంది పోలింగ్, ఎటువంటి ఏర్పాట్లు చేశారు? పోలింగ్ అనేది నేను ఇక్కడ ఇక్కడికి బందోబస్తుకు వచ్చిన. నేను బందోబస్తు చేసే ఏరియాలో పోలింగ్ కి సంబంధించి ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. అన్ని ఏర్పాట్లు కూడా చాలా చక్కగా జరిగింది. సార్, ఇక్కడ చెదురుమూల ఘటన జరుగుతున్నాయి, ఏంటి అసలు ఇప్పుడే ఇక్కడ చిన్న ఘర్షణ జరిగిందని అంటా ఉన్నారు, ఏం లేవా? నేను వచ్చేసరికి ఎటువంటి ఘర్షణ జరగలేదండి. మన ఎవరు క్యాన్వాసింగ్ చేస్తున్నారని చెప్పేసి ఎవరు బయట అబ్జెక్ట్ చేస్తున్నారు, కానీ అది కేవలం అబ్జెక్షన్ అట్లాంటిది ఏం జరగట్లేదు. ఒకటి. రెండోది ఏంటంటే ఆఫీసర్స్ ఎవరైతే పోలింగ్ ఆఫీసర్స్, కారోబార్లు, వాలంటీర్లు మెడల అది ఐడెంటిటీ కార్డు వేసుకున్నారు, అయినప్పటికీ కూడా వాళ్ళకి తెలియక బయట నిల్చున్నారని చెప్పేసి అనుకున్నారు. వాళ్ళని కూడా లైన్ మెయింటైన్ చేసే దగ్గర ఉండాలని చెప్పేసి చెప్తున్నాం. మీరు వాళ్ళని పంపించే ఏర్పాటు చేయాలని చెప్తున్నాం. దానివల్ల వాళ్ళు ఎవరనేది ఐడెంటిఫై అవుతుంది కాబట్టి అటువంటి డిస్టర్బెన్స్ కూడా ఉంటుంది. ఓటర్లు చాలా ప్రశాంతంగా వచ్చి ఓటు వేసుకొని పోతున్నారు. అదే ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు, ఎక్కడ కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. వచ్చేటప్పుడు మాత్రం ఎవరైనా ఇప్పుడు చూస్తుంటే కనుక సెల్ ఫోన్లు తీసుకున్నారు. సెల్ ఫోన్లు తీసుకొస్తే ఏమవుతుందంటే డిస్టర్బెన్స్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. ఇదైతే మొత్తం కూడా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు చెప్తున్నారు, ముఖ్యంగా కూడా ఏదైతే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా 6 మండలాలలో దాదాపు 6 మండలాల్లో కూడా 1,37,000 మంది పైచీలకు కూడా ఓటర్లు అయితే తమ ఓటు హక్కు అయితే వినియోగించుకొని ఉన్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈ ఎన్నికలు జరుగుతాయి. అదేవిధంగా